కుటుంబము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి అని. కుటుంబంలో ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి, కలిసి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. రెండవది సామెతలు 12:24. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒక కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా శ్రద్ధ కలిగి పనిచేసేటువంటి వారుగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే 1 పేతురు 1వ అధ్యాయము 22వ వచనము. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకునిన వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను నిష్కపటంగాను ప్రేమించుడి అని వాక్యం మనకి వివరిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రేమ కలిగి జీవించాలి. కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రేమ కలిగి జీవించాలి. ప్రసంగి 6:9 చూద్దాము. మనసు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు, ఇదియు వ్యర్థమే గాలికై ప్రయాసపడినట్లే అని వాక్యం మనకి వివరిస్తుంది. మన దగ్గర ఉన్న దానితో మనము సంతృప్తిగా జీవించడం అనేది కుటుంబం యొక్క లక్షణమై ఉంటుంది. కుటుంబము సంతృప్తిగా బ్రతకడానికి మనము ఇష్టపడాలి. ఐదవదిగా చూసినట్లయితే సామెతలు 12:22. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము, సత్యవర్తులు ఆయనకు ఇష్టము. కుటుంబము ఎప్పుడు కూడా సత్యమునే సత్యమునే పలుకుచూ ఉండాలి. ఆరవదిగా చూసినట్లయితే హెబ్రీ 10:24. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుడి. కుటుంబము దేవుని యొక్క సన్నిధికి నిత్యము ఉండుటకు ఇష్టపడాలి. ఒక కుటుంబము దేవుని సన్నిధికి నిత్యము ఉండటానికి ఇష్టపడాలి. ఏడవదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 6:14. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. కుటుంబము అన్నిటినీ క్షమించేదిగా ఉండాలి. ఒక కుటుంబము ఎలాగ ఉండాలంటే కుటుంబము ప్రార్థించేదిగా ఉండాలి, కష్టపడి పనిచేసేదిగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సంతృప్తిగా బ్రతకగలిగి ఉండాలి, సత్యమునే పలికేటువంటి కుటుంబంగా ఉండాలి, ప్రభు సన్నిధిని నిత్యము వేడక ఉండేటువంటి కుటుంబంగా ఉండాలి, క్షమించేటువంటి కుటుంబంగా ఉండాలి. ఈ విధంగా ఉండుటకు దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.